శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, మనం కొంతమంది మహనీయుల మధ్య, మహాత్ముల మధ్యకి వెళ్ళగానే వాళ్ళ ప్రెజెన్స్లో, అంటే వాళ్ళ దగ్గర కూర్చున్నా, వాళ్ళతో కాసేపు మాట్లాడినా మనం ఏదో ఒక వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. వి ఫీల్ లైక్ మనం అన్నీ మర్చిపోయి వారి యొక్క ఆ శక్తిలో మనం కూడా లీనమైపోయాము అనిపిస్తూ ఉంటుంది. అందుకని అలాంటి వాళ్ళ సాంగత్యం చేయడానికి చాలా ఇష్టపడతాము. వాళ్ళ దగ్గరగా సమీపంగా ఉండాలని మనం చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. మరి ఎందుకు మనకి వారి పట్ల అంత విశేషమైనటువంటి పవిత్రమైన ఆకర్షణ ఎందుకు కలుగుతుంది అంటే, దీనికే మనం ఆధ్యాత్మిక భాషలో అంటాము ది స్పిరిచువల్ ఆరా, అంటే ఆధ్యాత్మికమైనటువంటి శక్తి వలయం, ఒక ఎనర్జీ. వాస్తవంగా చూస్తే అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి కడు ముసలైనటువంటి వయోవృద్ధుల వరకు కూడా మనలో ప్రతి ఒక్కరం మన నుంచి ఒక రకమైనటువంటి ఎనర్జీని, అంటే ఒక రకమైనటువంటి శక్తి వలయం మనందరి చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. మనం ఒక పబ్లిక్ ప్లేస్లో ఉన్నా సరే, అందులో ఒక నలుగురు వ్యక్తులు కానీ మనం చూసినట్లయితే, నలుగురు నుంచి మనకి ఒకే రకమైనటువంటి ఫీలింగ్ కలగదు. కొంతమంది నార్మల్ చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ వాళ్ళని చూస్తేనే వీళ్ళు చాలా పాజిటివ్ మనిషి, వీళ్ళు చాలా మంచిగా అనిపించినట్టు అనిపిస్తుంది. దాన్నే చాలా సింపుల్గా బాడీ లాంగ్వేజ్ అనేస్తారు. కానీ బాడీ లాంగ్వేజ్ కన్నా ఇది చాలా సూక్ష్మమైనటువంటిది. అలాగే ఒక వ్యక్తి ఫుల్గా తాగేసి ఉన్నాడు అనుకోండి, భలే ఏమీ చేయకుండా అలా స్థిరంగా కూర్చునే ఉండొచ్చు, కానీ మనకు ఆ వ్యక్తి గురించి దూరం నుంచే ఒక రకమైనటువంటి అనుమానం కలుగుతుంది. మనం దగ్గరగా వెళ్ళడానికి మనం ఇష్టపడము. ఇంకా మాట్లాడితే అసలు విషయం తెలిసిపోతుంది, రైట్? సో కేవలం ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ విధమైనటువంటి ఒక రకమైన శక్తి, ఒక ఆరా అనేటువంటిది ఉంటుంది. ఈ ఆరా అనేటువంటిది ఎంతెంత దివ్యంగా, ఎంతెంత ఉత్తమంగా, ఎంతెంత పవిత్రంగా ఉంటే అలాంటి వాళ్ళు మనల్ని చాలా చాలా ఆకర్షిస్తూ ఉంటారు. మేము చూసాము, దాదీలు ఎవరైతే ఉండేవారో, ప్రకాశ్మణి దాదీ గారు, జానకి దాదీ గారు, గుల్జార్ దాదీ గారు, రతన్మోహిని దాదీ గారు, వీరందరూ ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ భాష రాదు, కట్టుబొట్టు కూడా వాళ్ళకన్నా చాలా భిన్నంగా ఉండేది. అయినా కూడా దాదీలు వచ్చారు అని ఎలాగైతే చూడండి, ఏదైనా తీపి వస్తువు ఉందనుకోండి, అందరి దృష్టి ఎలా వాటి మీద పడుతుందో, దాదీ వచ్చారా అని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ దాదీ ఫ్లైట్ ఎక్కే వరకు దాదీ దగ్గరే ఉండాలని సెలవులు కూడా పెట్టేసి, ఆఫీసులకు సెలవు కూడా పెట్టి దాదీ దగ్గర ప్రతి మినిట్ ఉండాలి అని చాలా తప్పించేటువంటి వారు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళతో గడిపినటువంటి ఆ 5-10 నిమిషాల యొక్క అనుభవాన్ని ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళు మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటారు. 80లో మేము దాదీని కలిసాము, 90లో కలిసాము, 5 నిమిషాలు కలిసాము, కానీ దాదీ మాకు చెప్పినటువంటి ఒక చిన్న మాట మా జీవితాన్ని మార్చేసింది. ఎందుకు దాదీలందరూ చూడడానికి చాలా నార్మల్గా ఉండేటువంటి వారు, చాలా సాధారణమైన జీవితం వారికి ఉండేది, కానీ వారి చుట్టూ ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి వలయం, దట్ ఆరా ఎంత పవర్ఫుల్గా ఉండేది అంటే అందరినీ కూడా చాలా పవిత్రంగా వాళ్ళు ఆకర్షించేవారు. చూడండి, మనం దేవతా విగ్రహాలు ఎదురుగుండా వెళ్తాం. అయోధ్యలో మొన్నే మన యొక్క రామ్లల్లా యొక్క విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది జరిగింది. ఆ విగ్రహం యొక్క ముఖం చూడండి, చూస్తుంటే అలా చూడాలనే అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ దేవతల యొక్క ముఖ వచ్చస్సు కానీ, వారి యొక్క తేజస్సు కానీ, అలాగే విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి యొక్క ముఖం, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఇలాగ ఏ దేవతామూర్తుల యొక్క ముఖాన్ని కానీ మనం చూసినా కూడా ఒక రకమైన ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్పడం జరుగుతుందంటే, ఈ ఆధ్యాత్మిక ఆకర్షణ అనేటువంటిది కేవలం జీవించి ఉన్నటువంటి జీవుల్లో మాత్రమే కాదు, ప్రదేశాల్లో, ప్రాంతాల్లో కూడా నిగూఢంగా ఉంటుంది.
ఒక గుడిని కూడా మనం రాళ్లతోనే కడతాము, అదేమి వేరే మెటీరియల్తో ఏమీ మనం కట్టాం. కానీ ఒక గుడి ఎంత పురాతనంగా ఉంటే దాంట్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి అంత ఎక్కువ ఉంటుంది. మరి మీరు అనుకోవచ్చు, సిస్టర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం మొత్తం ఆధ్యాత్మికత కోసము సరెండర్ చేసేసినటువంటి వాళ్ళు, మరి గృహస్థంలో ఉంటూ మేము డెవలప్ చేసుకోవచ్చా, మేము ఎలా చేసుకోవచ్చు అని. తప్పకుండా చేసుకోవచ్చు. ఆధ్యాత్మికత గృహస్థీల, సన్యాసుల, వీళ్ళు ఏం చేస్తున్నారనే భేదభావన ఎక్కడా కూడా ఉండదు. అంతా మనం చేసేటువంటి పురుషార్థం మీద ఆధారపడి ఉంటుంది. మరి మనం కూడా అలాంటి శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక వలయాన్ని, స్పిరిచువల్ ఆరాని డెవలప్ చేసుకోవాలి అంటే మన జీవితంలో కొన్ని సాధనల వల్ల, కొన్ని అభ్యాసాల వల్ల మనం వాటిని పెంపొందించుకోవచ్చు. అన్నిటికన్నా మొట్టమొదటిది మన యొక్క భావనలు, మన యొక్క భావాలు, ఆలోచనలు కాదు, థాట్స్ కాదు. చాలామంది ఉదయం లేవగానే చాలా మంచి పాజిటివ్ థింకింగ్ చేస్తారు, కానీ రోజంతా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన గురించి చెప్పటం లేదు, మనం భావన గురించి చెప్తున్నాం, మన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. పైకి చాలా మనం మంచిగా చెప్పచ్చు, కానీ లోపల ఏమనుకుంటున్నాము? సో ఎంతెంత మన యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, అంటే మన యొక్క భావనలు, భావోద్వేగాలు, ఈ రెండు ఎంతెంత పవిత్రంగా, ఎంతెంత సాత్వికంగా ఉంటాయో అంతంతగా మన చుట్టూ ఉన్నటువంటి శక్తి వలయం చాలా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. దాది గారు అంటూ ఉండేవారనమాట, నేను ఎవరి గురించి చెడు ఆలోచించను, కానీ ఇతరులు కూడా మన గురించి చెడుగా ఆలోచించకూడదు. దాదీని అడిగారు, దాది అదెలా మన కంట్రోల్లో ఉంటుంది? నేను చెడుగా ఆలోచించకపోవడం నా కంట్రోల్లో ఉంటుంది, కానీ వేరే వాళ్ళు నా గురించి చెడుగా ఆలోచించకపోవడం నా కంట్రోల్లో ఎలా ఉంటుంది అంటే, దాది అన్నారు, ఎదుటి వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నాము అనేది మనకి వాళ్ళ పట్ల ఉన్నటువంటి భావన యొక్క వైబ్రేషన్ తగిలి వాళ్ళ యొక్క సంకల్పాలు మారతాయి. అర్థమైంది కదా? మనకి వాళ్ళ పట్ల ఉన్నటువంటి భావన ఎలా ఉందో అలాంటి భావన అనుసారంగానే వాళ్ళకి మన గురించి ఆలోచనలు అనేటువంటివి వస్తాయి. ఎందుకంటే భావనల యొక్క ఎనర్జీ, భావనల యొక్క స్పీడ్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఈజ్ వెరీ హై. మన యొక్క ఫీలింగ్ని, మన ఎమోషన్ని వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసేస్తారు. మన ఫీలింగ్ని వాళ్ళు క్యాచ్ చేసిన కారణంగా మన ఫీలింగ్ ఎలా ఉంటే అలాంటి ఆలోచన వాళ్ళకి మన పట్ల ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సినటువంటిది మన యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, మన భావాలు, భావనలు, భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతెంత స్వచ్ఛంగా, ఎంతెంత పవిత్రంగా, ఎంతెంత నిర్మలంగా, సాత్వికంగా ఉంటాయో అంతంతగా మన చుట్టూ ఉండేటువంటి ఈ స్పిరిచువల్ ఆరా చాలా చాలా పవర్ఫుల్గా అవుతుంది. అయితే మీరు అడగచ్చు, సిస్టర్ అది ఎలాగ పాసిబుల్ అని. మనం రోజు ధ్యానంలో సర్వశక్తివంతుడు, దయాసాగరుడు, ప్రేమసాగరుడు, కరుణాసాగరుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడితో మనం ఎంతెంతైతే మన బుద్ధి యోగాన్ని జోడించుకుంటామో, భగవంతుడి యొక్క నామమే సదాశివ, అంటే సదా కళ్యాణం చేసేవాడు, సదా మంగళకారి, సదా లోక కళ్యాణం చేసేటువంటి వారు. భగవంతుడికి ఎవరి మీద పగ, ప్రతీకారం, కక్ష సాధింపులు లాంటివి ఉండవు. కాబట్టి అలాంటి పరమోన్నతమైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి ఆ సర్వేశ్వరుడితో ఎప్పుడైతే మనం బుద్ధియోగాన్ని జోడించుకుంటామో ఆ బుద్ధియోగంలో ఆ సాంగత్యం యొక్క రంగు మనకు కూడా అంటుకుని మన నుంచి కూడా అదే విధమైనటువంటి వైబ్రేషన్స్ అనేటువంటివి, అదే విధమైనటువంటి ఆరా అనేటువంటిది వస్తుంది. సో ఎంతెంత మనం రాజయోగం ద్వారా, ధ్యానం ద్వారా ఎంతెంత మనం పరమాత్మకు సమీపంగా మన బుద్ధిని జోడించుకుని ఇతరితర వ్యర్థమైనటువంటి విషయాలు, నెగిటివ్ విషయాల నుంచి మనం ఎంతెంతైతే దూరంగా ఉంచుకుంటామో అంతంత మన నుంచి ఇతరులకు కూడా పరమాత్మని యొక్క ప్రేమ, పరమాత్మని యొక్క శాంతి, సుఖం అనుభవం అవుతుంది. ఎంతెంత మనం ధ్యానంలో పరమాత్మకు సమీపంగా ఉంటామో అంతంతగా పరమాత్మని యొక్క దివ్య గుణాలు మనకి టచ్ అవుతాయి, మన నుంచి అనేకులకి టచ్ అవుతాయి. మూడవది సాత్విక జీవన విధానం. అనుకుంటారు ఏది పడితే అది తినడం వల్ల ఏమవుతుందండి అనుకుంటారు. కానీ ఎవరైతే సాత్విక తమోగుణి ఆహారపు అలవాట్ల నుంచి సాత్విక ఆహారపు అలవాట్ల వైపు మారారో
వాళ్ళ యొక్క స్వీయ అనుభవం ఏంటంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ సంబంధాల్లో చాలా పరివర్తన అనేటువంటిది వచ్చింది. మనం తినేటువంటి ఆహారం మనల్ని ప్రభావితం చేయకుండా ఉండనే ఉండదు. ప్రతి ఆహార పదార్థం నుంచి ఒక రకమైన రసాయనాలు అనేటువంటివి వస్తాయి. ఆ రసాయనాలు మనల్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎంతెంతైతే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే, మన జీవితం ఎంతెంతైతే సాత్వికంగా, మన ఆహార అలవాట్లు, ఎప్పుడు నిద్ర లెగుస్తున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, ఎలా నిద్ర లెగుస్తున్నాం, ఎలా పడుకుంటున్నాం, ఎలాంటి సాంగత్యంలో ఉంటున్నాము, ఇలాంటి మన జీవన శైలి ఏదైతే ఉందో ఇది ఎంతెంత అయితే సాత్వికంగా ఉంటుందో అంతంతగా మన చుట్టూ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి చాలా చాలా దివ్యంగా, కేవలం పాజిటివ్గా కాదు, నాట్ జస్ట్ పాజిటివ్ బట్ డివైన్, అంటే చాలా చాలా దివ్యంగా అవి తయారవుతాయి. కాబట్టి మన ఆలోచన విధానాల్లో మార్పు రావాలి అంటే మన ఆహారపు అలవాట్లలో కూడా తప్పకుండా మార్పు రావాలి. 4వ సాధన, రోజులో కొద్ది సమయం అన్నా మనం ఏకాంతంలో సమయం గడపాలి. ఎందుకు అంటే చూడండి, మనం మాట్లాడే కొద్దీ, ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ వాళ్ళు మన ఎనర్జీని తీసేసుకుంటారు. అందుకే కదా బాగా పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో రోజుకి ఎన్నిసార్లు టీ ఇస్తారు. రోజంతా కాన్ఫరెన్స్కి ఎవరైనా అటెండ్ అయ్యారనుకోండి, రోజుకి ఎన్నిసార్లు టీ తాగుతారో వాళ్ళకే లెక్క ఉండదు. బయట కాన్ఫరెన్స్ బయట ఒక ఫ్లాస్క్లో పెట్టేసి ఉంచుతారు, ప్రతి 2 అవర్స్కి వెళ్ళి తాగుతూ ఉంటారు. ఎందుకు? మనం ఎక్కువగా పీపుల్తో ఎంతెంతైతే మనం ఇంటరాక్ట్ అవుతామో అంతంతగా మన ఎనర్జీ అనేటువంటిది కోల్పోతాం మనం. ఈ కాలంలో చాలామందికి వాళ్ళ మనోబలం, మనోస్థైర్యం చాలా చాలా తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే, మనం ఎప్పుడూ మన ఎనర్జీని మనం స్పెండే చేస్తున్నాం, ఖర్చే పెడుతున్నాం. దాన్ని సంపాదించుకోవటం లేదు, పొదుపు చేసుకోవటం లేదు. సంపాదనకు మార్గం ధ్యానం, పొదుపుకు మార్గం ఏకాంతం. ఎంతెంత ఏకాంతంలో ఉండి మనతో మనం సమయం గడుపుతామో మన యొక్క ఎనర్జీ, మన స్పిరిచువల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకుంటాం. అందుకే చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలను మారుమూల ప్రదేశాల్లో, ట్రాఫిక్కి దూరంగా, పొల్యూషన్కి దూరంగా, ఫ్యాక్టరీస్కి దూరంగా పచ్చని పొలాల్లో కడుతూ ఉంటారు, ఎక్కడైతే ప్రకృతి ఉందో. ఎందుకంటే ప్రకృతి నెంబర్ 1 దాని, ప్రకృతి ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. కాబట్టి అలాంటి వాతావరణంలో చాలా మటుకు ఆధ్యాత్మిక ఆశ్రమాలను కానీ, రిట్రీట్ సెంటర్స్ని కానీ కడుతూ ఉంటారు. కాబట్టి మనం ఎంతెంతైతే భలే మనం ప్రతిసారి ఊరొదిలి బయటికి వెళ్ళిపోలేము, కానీ మన ఇంట్లోనో లేదా మన ఇంటి దగ్గర పార్క్లోనో ఎక్కడ లేకపోతే మన మేడ మీద జస్ట్ ఏకాంతంగా, గ్యాడ్జెట్స్ అన్నీ దూరంగా, ఏమీ అక్కర్లేదు, వీలైతే ఒక పెన్ను, పేపర్. చాలామంది సిస్టర్ మేము జర్నలింగ్ చేయడం కోసం మొబైల్ తీసుకెళ్తాం అనుకుంటారు, కానీ అందులో రాయడం తప్ప మిగిలినవన్నీ చేస్తాం. ఎందుకు? నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, టింగ్ 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 అంటూ ఉంటుంది. అది టింగ్ అన్న ప్రతిసారి మన మైండ్ అటు వెళ్తుంది. ఫిజికల్ పెన్ అండ్ పేపర్. కొద్దిసేపు రోజు మనతో మనం కానీ ఇలా ఏకాంతంగా గడిపితే మన మనసు చాలా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే వి కన్జర్వ్ ది ఎనర్జీ. మనం అలాగా మాట్లాడుతూ, మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ, పనులు చేస్తూ నెగిటివ్ ఉన్న కొద్దీ ఉన్న ఎనర్జీ కూడా పోతుంది. అందుకే ఈ కాలంలో మనోబలం అంత తక్కువైపోయింది. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల్ని కూడా జయించి ఎంతోమందికి మార్గదర్శకంగా అయిన వాళ్ళు ఉన్నారు సమాజంలో. కొంతమంది చిన్న చిన్న వాటికి కడుపు నొప్పి బాగా ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వెళ్ళి ఊరేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంత చిన్న పిసరు కూడా తట్టుకునే శక్తి లేదు. శక్తి ఉండాలంటే ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీని మనం సంపాదించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ధ్యానం. ఎందుకంటే ఒకప్పుడు ఇంకా చాలా మార్గాలు ఉండేటువంటివి, కానీ ఇప్పుడు ఆ మార్గాలన్నీ మనకి క్లోజ్ అయిపోయాయి. ప్రకృతితో చాలా సాన్నిహిత్యంగా జీవించేటువంటి వాళ్ళు. ప్రతి ఇంట్లో ఒక 4-5 మొక్కలు కంపల్సరీగా ఉండేవి. ఇంట్లో గొర్రెలు, బర్రెలు ఇవన్నీ కూడా ఉండేవి. మనం అనుకుంటాం వాటి వల్ల ఏమొస్తుందని. కాదు, ఆ నేచర్
ఏదైతే మనం సన్నిహితంగా సమయం గడుపుతామో దానివల్ల మనకి చాలా ఎనర్జీ అనేటువంటిది లభిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పాసిబిలిటీ మనకి లేదు. ఇప్పుడు చూడండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేటువంటివి వచ్చాయి. ఇప్పుడు ఇళ్లలో అందరూ అయ్యే పెట్టుకుంటున్నారు. అవి యాక్చువల్గా ప్లాస్టిక్వి, కానీ చూడడానికి రియల్ ప్లాంట్స్లా కనిపిస్తాయి. ఎందుకు? ఇప్పుడు ప్లాంట్ కానీ మన ఇంట్లో పెట్టుకుంటే దానికి ఒక వెంటిలేషన్ తగలదు, దానికి వాటర్ వేయడానికి మనకు టైము లేదు. సో ప్రకృతితో సాన్నిహిత్యం మనకు తగ్గిపోయింది. అలాగే సంఘంతో సాన్నిహిత్యం కూడా మనకి తగ్గిపోయింది. మనం పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు ఏంటంటే సాయంత్రం అయింది అంటే మగవాళ్ళందరూ కూడా కలిసి ఒక గ్రూప్ అయిపోయేవారు, ఆడవాళ్ళంతా కలిసి ఒక గ్రూప్ అయిపోయేవారు. ఆటోమేటిక్గా ఎమోషనల్ షేరింగ్ అనేటువంటిది ఉండేది. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకునేవారు, పంచుకునేవారు, వీలైనంత సాయం చేసుకునేవారు. సో సొసైటీ యొక్క సపోర్ట్ చాలా ఉండేది. కానీ ఇప్పుడు అది ఎవరికీ లేదు. ఇంట్లో వాళ్ళే ఒకరితో ఒకరు ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవట్లేదు. దురదృష్టవశాత్తు టీనేజర్స్ సూసైడ్ చేసుకున్నప్పుడు పేరెంట్సే అంటారు, మాకే తెలియదండి మా పిల్లలకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని. కాబట్టి ఒకప్పుడు మన స్పిరిచువల్ ఎనర్జీని, మన స్పిరిచువల్ వైబ్రేషన్స్ని పెంచుకోవడానికి మన సనాతన జీవన విధానంలో చాలా మార్గాలు అనేటువంటివి ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ మనం ఒక్కొక్కటి వదిలేసుకున్నాము. మిగిలిందంతా కేవలం డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్. కాబట్టి అలాగే మనం సమాజంలో కొన్ని కేసెస్ కానీ చూసినట్లయితే అసలు వీళ్ళు మనుషులైనా, మనుషులు కూడా ఇలా చెయ్యగలరా అని ఆశ్చర్యపోయేలాంటి ఎన్నో భయంకరమైనటువంటి క్రూర మృగాల కన్నా హీనమైనటువంటి ఎన్నో ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతెంతైతే మనం ఆధ్యాత్మికతను మన జీవితంలో మనం దూరం చేసుకుంటామో అంతంతగా మనలో ఉన్నటువంటి క్రూరత్వం అనేటువంటిది ఏదైతే ఉందో అది బయటపడుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు అన్నా సరే మనలో ఏకాంతంగా మనతో మనం సమయం గడుపుకోవడం. ఇప్పుడు మన గురించి మనకే తెలియని ఎన్నో విషయాలు మనకి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఏకాంతంలో మీకు ఇనిషియల్గా కష్టం అనిపించింది అనుకోండి, ముందు 5 నిమిషాలే టార్గెట్ చేయండి, తర్వాత 10 నిమిషాలు, తర్వాత పావు గంట. అలా మెల్లమెల్లగా మనకి ధ్యానం చేయడం అలవాటు. మనం ఓంకారం చేసుకోవచ్చు, ఒక మంత్రం చదువుకోవచ్చు. ఏం లేదు, కేవలం ఆత్మ జ్యోతి స్వరూపాన్ని నేను, నా తండ్రి పరమాత్ముడు, శివ పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు, అంతే. మన్మనాభవ మధ్యాజీభవ, మనసును అక్కడలో అందే పెట్టు. గీతలో పరమాత్ముడు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా మనతో మనం ఏకాంతంగా సాలిట్యూడ్లో సమయం గడిపే కొద్దీ మన ఎనర్జీ అనేటువంటిది కన్జర్వ్ అవుతుంది. ఆ టైంలో మనం ఎంతెంతైతే పరమాత్మతో మనం కనెక్ట్ అవుతామో ఆ ఎనర్జీ చాలా ఈజీగా మనలో ఫ్లో అవుతుంది. అది మన చుట్టూ వైబ్రేషన్ కింద, ఒక ఆరా కింద అది తయారవుతుంది. 5వ సిద్ధాంతం పంచుకోవడం. ఎంతెంతైతే మనం దాని వరదానిగా అవుతామో మన యొక్క వైబ్రేషన్ కూడా అంత హై అవుతుంది. అయితే అడగచ్చు, ఇక్కడ పంచుకోవడము అంటే ఇక్కడ మనం స్థూలమైన వస్తువుల గురించి అడగట్లేదు, డబ్బు ఇవ్వడం వీటి గురించి కాదు. చేయగలిగితే చేయడంలో తప్పేమీ లేదు, చాలా మంచిదే. భగవంతుడు మనకు అంతే ప్రాప్తి ఇస్తే మనమే అనుభవించే బదులు ఒక 10 మందికి పెట్టడంలో తప్పైన విషయం ఏమీ కూడా లేదు, డెఫినెట్గా. కానీ దానికన్నా మనం సూక్ష్మమైనటువంటి విషయం గురించి మనం చెప్తూ ఉన్నాం. మనందరిలో ఎన్నో గుణాలు ఉన్నాయి. మనం అనుకుంటాం నాలో ఏ మంచి గుణాలు లేవని, కానీ మన అందరిలోని ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. మనందరం కోటీశ్వరులే అవ్వాల్సిన అవసరం లేదు దానిగా అవ్వడానికి. ఒక చిరునవ్వును మనం దానం చేయొచ్చు. సమయం వచ్చినప్పుడు మనం ఒకళ్ళ భుజం తట్టి వాళ్ళకి ఆసరాగా నిలబడచ్చు. వాళ్ళు మన నుంచి డబ్బేమీ ఎక్స్పెక్ట్ చేయరు, జస్ట్ వాళ్ళు చెప్పేది మనం వినాలి అంతే. కాబట్టి ఎంతెంత మనలో ఈ స్పిరిచువల్ వైబ్రేషన్స్ పెరిగే కొద్దీ ఎంతెంత మనం దాని వరదానిగా అయ్యే కొద్దీ మన సమయాన్ని మనం దానం చేయొచ్చు. మన శ్రేష్ఠ సంకల్పాలు, ఎవరిని చూసినా మనం వాళ్ళ గురించి ఒక మంచి సంకల్పమే చేయాలి. వాళ్ళు మనకు పరిచయం ఉండొచ్చు, పరిచయం లేకపోవచ్చు. బస్ స్టాప్ దగ్గర నిల్చున్నాం, ఒక 4-5 కనిపించారు, మే ఆల్ యువర్ లైఫ్స్ బీ హ్యాపీ, మీ అందరి జీవితాలు ఆనందంగా ఉండాలి. మాకేమొస్తుంది అని కాదు, నిజంగా ఇచ్చి చూడండి, మీకు తెలుస్తుంది మీకేం లభిస్తుంది. కాబట్టి గివింగ్ నేచర్, గివింగ్ యాటిట్యూడ్. స్కూల్లో చిన్న పిల్లలకి చాలా తెలివి ఉంటుంది. స్కూల్లో పిల్లలు చూడండి ఎప్పుడు ఒంటరిగా తినరు, అందరు టిఫిన్ బాక్స్లు ఓపెన్ చేసేసుకుంటారు. మా మమ్మీ ఇది పెట్టింది, మా మమ్మీ ఇది పెట్టిందని వాళ్ళే హాఫ్ చేసుకుని అందరూ పంచుకొని హ్యాపీగా తింటారు. అందుకే కొంతమంది మదర్స్ ఏం చేస్తారు, కొంచెం ఎక్కువ పెడతారు.
ఎందుకంటే ఫ్రెండ్స్కి అందరికీ ఇవ్వు అని చెప్పి. సో చిన్నపిల్లల్లో ఎంత తెలివి ఉంది చూడండి. లంచ్ బాక్స్ ఎప్పుడు అందరూ తింటారు. ఒక్కోసారి ఎవరిదైనా నచ్చితే వాళ్ళ లంచ్ బాక్స్ ఇంకొకరికి ఇచ్చి ఇంకొకరి లంచ్ బాక్స్ వీళ్ళు తింటారు. మనందరం కూడా చిన్నప్పుడు అది చేసింది. పేరెంట్స్ మనకు ఒక 5 స్టార్ ఇస్తే మనం ఒక్కళ్ళమే ఎప్పుడూ తినలేదు. మన ఫ్రెండ్స్కి అందరికీ ఇవాళ మా డాడీ నాకు 5 స్టార్ కొనిచ్చారని దాన్ని మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది ఫ్రెండ్స్కి పంచే మనం తిన్నాం. అలాగే మనం బెస్ట్ ఫ్రెండ్స్ని చేసుకున్నాం. కానీ పెద్ద అయ్యే కొద్దీ ఆ వివేకం మనలో తప్పిపోయి మొత్తం 5 స్టార్ నాకే ఉండాలి అనుకుంటాం. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోతాం, కుళ్ళిపోయాక పడేస్తాం. సో ఇది ఒక 5 స్టార్ యొక్క విషయం కాదు. ఇలాగ మనలో ఎన్నో మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఎన్నో మంచి మంచి దివ్య గుణాలు అనేటువంటివి ఉన్నాయి. వాటిని మనం ఎంతెంత మనం సమాజానికి, ఇతరులకి, మన కుటుంబ సభ్యులకి మనం షేర్ చేసుకుంటామో అంతంత వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మనకి ఎంతెంతగా లభిస్తూ ఉంటే మన యొక్క స్పిరిచువల్ వైబ్రేషన్, స్పిరిచువల్ ఆరా అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతేనే నేను ఆ విధమైనటువంటి మహానుభావుడిగా, మహాపురుషుడిగా అవుతానని కాదు. మనకి భగవంతుడు మనకి ఏ ఏ బాధ్యతలను ఇచ్చారో వాటిని సక్రమంగా నిర్వర్తిస్తూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడు మనకి 1 కాదు రెట్టింపు మార్కులు అనేటువంటివి మనకి లభిస్తాయి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొత్త అంశంతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.